ఇక పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేయడంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. వచ్చే వారం 10 రోజుల్లో తాగునీటికి తలెత్తనున్నాయి. వానలు లేకపోవడానికి తోడు కృష్ణానదికి వరద రాకపోవడంతో మిషన్ భగీరథకు నీటి కష్టాలు మొదలు కానున్నాయి. అయితే కృష్ణా జిల్లాల ఆధారంగానే కోయల్ సాగర్, ఎల్లూరు, రామన్పాడుల నుంచి జిల్లాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అవుతోంది. అయితే జూలై 2వ వారంలో కూడా కృష్ణకు వరద లేదు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో అడుగంటిన జలాశయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోని నీటి నిల్వలన్నీ కూడా రోజురోజుకి అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం మనం కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఈ ప్రాజెక్టులో మొత్తం 32 అడుగుల మేర నీటి నిల్వ ఉంటుంది. కానీ ప్రస్తుతం 10 అడుగుల మేర మాత్రమే నీళ్లు ఉన్నాయి. దీంతో ఇంటేక్ నుంచి వాటర్ తీసుకోవడం ఇబ్బందిగా మారింది. బురద వస్తుంది, నీటిని శుద్ధి చేయడం కష్టంగా మారిందని అధికారులు చెప్తున్నారు. ఇక్కడి నుంచి 300 గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతుంది. మరొక 10-15 రోజుల పాటు కూడా ఇక్కడి నుంచి తాగునీటిని ఇవ్వచ్చు. కానీ ఆ తర్వాత పూర్తిగా జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోతే తాగునీరు ఇవ్వడం ఇబ్బందిగా మారుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా వర్ష మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టు. మరోవైపు జూరాల నుంచి కూడా దీంట్లోకి నీటిని ఎత్తిపోస్తారు. ఇటు వర్షాలు రాక అటు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి వరద లేకపోవడంతో అక్కడి నుంచి కూడా కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో కోయిల్ సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి 300 గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి నీటి నిల్వలతోటి మరొక 10-15 రోజుల పాటు తాగునీటిని సరఫరా చేయొచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా మిషన్ భగీరథ నీటిని ఇవ్వడం అనేది ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాబోయే గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అయితే ఇంతవరకు సిద్ధం కాలేదు. ఒకవేళ పూర్తిగా వర్షాలు రాకపోతే ఏ విధంగా నీటి ఇబ్బందులను ఎదుర్కోవాలనేటటువంటి దాని మీద ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమీక్షలు కూడా చేయలేదు. మరోవైపు కృష్ణా నదికి వరద కూడా రావట్లేదు. పైనుంచి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో జూరాల ప్రాజెక్టు మీద కూడా ఆధారపడి అనేక సాగునీటితో పాటు తాగునీటి పథకాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అయితే అక్కడి నుంచి రామన్పాడుకు ప్రాజెక్టుకు నీళ్లు వెళ్తాయి. కానీ రామన్పాడు ప్రాజెక్టు కూడా నీళ్లు విడుదల చేసేటటువంటి పరిస్థితి లేదు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఈ నెల తర్వాత పూర్తిగా తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే కష్టకాలాన్ని ఈ అధికార యంత్రాంగం ఏ విధంగా ఎదుర్కొంటుంది, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలా చూస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. వర్షాలు కురిస్తే కొంతమేర ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కృష్ణా బేసిన్లో ఎగువనున్నటువంటి ప్రాజెక్టులోనే ఇప్పటి వరకు నీళ్లు లేవు. పైనుంచి కూడా వరద వచ్చేటటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా వర్షాలు కురవట్లేదు. కృష్ణా బేసిన్లో వరదలు లేకపోవడం వల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలుస్తూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు మాత్రం ఖచ్చితంగా ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీన్ని అధికార యంత్రాంగం ఏ విధంగా ఎదుర్కొంటుంది, ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తుందా లేదా అనేది వేచి చూడాలి. వీడియో వెంకట్.